మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొత్త మామిడిపల్లి గ్రామంలో వరి ధాన్యం పక్కదారి పడుతుంది. ప్రభుత్వం రైతులకు ప్రకటించే క్వింటాల్ 500 బోనస్ కొరకు పక్కదారి పట్టించి అడ్డంగా రెవెన్యూ అధికారులకు చిక్కాడు బీజేపీ నాయకుడు ఎంబడి సురేందర్. కొత్త మామిడిపల్లి గ్రామానికి చెందిన ఎంబడి సురేందర్ దానిశెట్టి నరేష్ 295 ధాన్యం బస్తాలను కొనుగోలు చేసి జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ మిల్లుకు తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మండలంలోని గూడెం వద్ద రెవెన్యూ ఇన్స్పెక్టర్ భూమన్న లారీని ఆపి తనిఖీ చేశారు. ఫార్మా 10 ఫోర్జరీ సంతకం చేసినట్టు ఉండడంతో లారీ సీజ్ చేశారు. ఐకేపీ ద్వారా అందించే 500 బోనస్ కోసం 570 ఖాళీ ఘని సంచులను లారీలో తరలిస్తున్నారని తెలిపారు. ఫోర్జరీ సంతకం చేసిన బీజేపీ నాయకుడు ఎంబడి సురేందర్, నరేష్, శ్రీలతలపై కేసు నమోదు చేసి లారీని సీజ్ చేశారు. రికార్డు చేసి అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ దండపల్లి రావడం జరిగింది. తర్వాత ఈ మన దాని మీద నల్ల పరద కప్పి ఉండే దాన్ని ఇప్పియడం జరిగింది. ఇప్పించిన తర్వాత మీద లాస్ట్కి అయితే మన ఈ ఐకేపీ సంచులు ఉన్నాయి. అందులో 570 సంచులు గుర్తించడం జరిగింది. ఎంటీ బ్యాగ్స్ గుర్తించడం జరిగింది. ఈ బ్యాగులు ఎక్కడే అని మేము ఆరదీయగా కొత్త మామిడిపల్లి గ్రామంలో సీఏగా పనిచేస్తున్న దానిశెట్టి శ్రీలత దగ్గర ఆమె ఇచ్చినట్టు ఆమె ఒప్పుకోవడం జరిగింది. తదుపరి ఆ సీఏ అంటే ఎవరైతే ఇచ్చిండో ఇట్లా ఆమె మీద కేసు వేయడం కూడా జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఫామ్ 10 విషయంలో ఇది ఆఫీసర్ అనే తహసీల్దార్ గారి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేయడం జరిగింది. గారి అంటే ఇప్పుడు మన తహసీల్దార్ గారు ఉన్నారు అక్కడికి మన కొత్త మామిడిపల్లికి. కొత్త మామిడి ఆమె మేడం ఉంది కాబట్టి ప్రస్తుతానికి మేడం లీవ్ లో ఉంది. కాకపోతే ఇట్లాంటి సంతకం చేసి కూడా ఇది కూడా ఫోర్జరీ అవుతుంది కాబట్టి ఇప్పుడు సురేందర్ మీద నరేష్ వీళ్ళ మీద కేసులు చేయడం